ఎం ఫర్ ఎం మోటివ్ ఫర్ మర్డర్ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తేజ సజ్జా గారి నుంచి వస్తున్న మూవీ మిరాయ్ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ద కంజూరింగ్ లాస్ట్ సిరీస్ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన అనుష్క శెట్టి గారి నుంచి వస్తున్న మూవీ ఘాటి ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 5నే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ విజయ్ ఆంటనీ గారి నుంచి వస్తున్న మూవీ భద్రకాళి ఈ మూవీని కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ శివకార్తికేయన్ గారి నుంచి వస్తున్న మూవీ మదరాసి ఈ మూవీని కూడా సెప్టెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మన రామ్ పోతినేని గారి నుంచి వస్తున్న మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా ఈ మూవీని సెప్టెంబర్ 5 లేదా సెప్టెంబర్ 15న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ కిష్కింధపురి ఈ మూవీని సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ రష్మిక మందన గారి నుంచి వస్తున్న మూవీ గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆది సాయి కుమార్ గారి నుంచి వస్తున్న మూవీ శంబాల ఈ మూవీ కూడా సెప్టెంబర్ 12నే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మన దుల్కర్ సల్మాన్ గారి నుంచి వస్తున్న మూవీ కాంత ఈ మూవీని కూడా సెప్టెంబర్ 12న రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రదీప్ రంగనాథన్ గారి నుంచి వస్తున్న మూవీ LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ మూవీని సెప్టెంబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. ఈ మూవీ సెప్టెంబర్ 18న రిలీజ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. మన అల్లరి నరేష్ గారి నుంచి వస్తున్న మూవీ 12A రైల్వే కాలనీ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతుంది. ద లోటస్ పాండ్ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి భారీ హైప్తో వస్తున్న మూవీ ఓజీ ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా రెడీ ఉండండి. నెక్స్ట్ మనం బాలయ్య గారి నుంచి వస్తున్న మూవీ అఖండ 2 తాండవం ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఫుల్ లెంత్ కామెడీ ఓరియంటెడ్గా వస్తున్న మూవీ మిత్రమండలి ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీజా ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది.